నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు గ్రేటర్ ఎన్నికల్లో వేడెక్కిన ప్రచారం రంగంలోకి దిగిన వివిధ పార్టీల అగ్రనేతలు రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా కల్పించారని టీఆర్ఎస్ ను ప్రశ్నించిన స్మృతి ఇరానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ లక్ష్యమని స్పష్టీకరణ ఆరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్న కేటీఆర్ సరైన మార్గంలోనే ముందుకు వెళ్తున్నామని వెల్లడి గుజరాత్లో ప్రారంభమైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సహా పాల్గొన్న ప్రముఖులు నివార్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు చెన్నై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేత ఇక వివరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్తో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్మృతి ఇరానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. అక్రమ చొరబాటుదారులకు టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతిస్తున్నాయని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని ఆరోపించారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. In the by-election Lubaka or yesterday, the use of police force against BJP workers, it is an indication of the loss of popular support of the ruling government in the state. Through you, I would like to appeal to the people of this great city. Look at what the corrupt collaboration of MIM and TRS has to offer. They scale down the budget of TMF and promise freebies worth thousands of crores. They rehash a docket of false promises and hope to entice the poor again. And one of the most scathing allegations against this corrupt collaboration of convenience between TRS and MIM is when local and national media have aired clips of illegal immigrants thanking the TRS leadership and MIM combined of enlisting them in the voter list. A conscientious state government which has even a modicum of respect for the rule of law హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ పేరుతో జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. గత 6 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని, ఐటీతో పాటు వ్యవసాయ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టామని, కోంపల్లిలో ఐటీ పార్కును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా అన్ని రంగాలు కుంటుపడ్డాయని, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. A lot of people have contributed, in fact, to the Chief Minister's Relief Fund. In fact, business houses have come forward also and helped on their own. Several NGOs which have contributed in kind and in cash to the poorest of the poor. So on the whole, I think we fought this COVID as a humanity together, both governments, individuals, institutions, NGOs, etc. But the way forward, Government of India and state governments in the country, we have to start infusing money into economic activity. We have to start infusing money into creation of infrastructure. We have to pump in money to ensure that economic activity revives quickly. Only then every single business, that is in the
whole food chain can start again. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు స్థానికంగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతుందని విమర్శిస్తున్న బీజేపీ సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని మాణిక్కం ఠాగూర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇలా సీనియర్ నేతలు రోడ్ షోలు, పాదయాత్రలు చేపడుతున్నారు. ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే అగ్రనేతలు కూడా బరిలోకి దిగుతున్నారు. ప్రచారానికి మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ ప్రచారానికి ఊపు తెచ్చేందుకు ఆయా పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్లు నగరంలో ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు సైతం ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ హైదరాబాద్ వచ్చి వెళ్లగా మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేడు ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 ప్రచారంలో కీలకమైన చివరి 3 రోజులు కావడంతో జాతీయ స్థాయి అగ్రనేతలను బీజేపీ హైదరాబాద్కు రప్పిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ నేడు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ 10 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ఎన్నికల సంఘానికి ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా మంత్రులు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తుండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజుకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున వరుస రోడ్డు షోలతో నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ నెల 28న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ్రేటర్లో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఆయా డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఏఐసీసీకి చెందిన పలువురు నాయకులు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్పై తమ పట్టును నిలుపుకునే దిశగా ఎంఐఎం ప్రచారం కొనసాగిస్తోంది. పార్టీ తరపున అన్నీ తామై అసదు సోదరులు ముందుకెళ్తున్నారు. ప్రతిసారి 40 నుంచి 45 మధ్య స్థానాలు దక్కించుకుంటున్న ఎంఐఎం ఈసారి ఆ సంఖ్య పెంచుకునే దిశగా వ్యూహాత్మక ప్రచారం నిర్వహిస్తోంది. 51 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రచార సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఇక టీడీపీ తమకు పట్టున్న స్థానాల్లో విజయం కోసం ప్రచారంలోకి అడుగుపెట్టింది. మరోవైపు ఉమ్మడిగా బరిలోకి దిగిన సిపిఐ, సిపిఎంల తరపున ఆ పార్టీల రాష్ట్ర కార్యనేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డిలు పాదయాత్రల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తుంది. ఇదిలా ఉండగా ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఉదయం కొత్తపేట డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ నగరంగా మారిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీర్పేట హౌసింగ్ బోర్డు కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. కాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జీడిమెట్ల డివిజన్లో ప్రచారంలో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాథోడ్ చిలకానగర్ జంక్షన్లోని మార్కెట్లో ఓటర్లను కలిసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మైత్రివనం వద్ద ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ షేక్పేట డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్కు పార్టీలకు అతీతంగా పలువురు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ఫైజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విద్యార్థి దశ నుంచే యూత్ కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించిన అహ్మద్ పటేల్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. 8 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 3 సార్లు లోక్సభ, 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1985లో రాజీవ్ గాంధీకి పార్లమెంటు కార్యదర్శిగా వ్యవహరించారు. 1997లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీకి రాజకీయాల్లో అహ్మద్ పటేలే అన్నీ తానై వ్యవహరించారు. 2004, 2009లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను గొప్ప ప్రజ్ఞాశాలిగా కీర్తించిన ఆమె క్లిష్ట సమయాల్లో సలహాల కోసం ఎన్నోసార్లు ఆయనను సంప్రదించానని గుర్తు చేసుకున్నారు. అహ్మద్ పటేల్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు అహ్మద్ పటేల్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. గాంధీ భవన్లో ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. గుజరాత్లోని కెవాడియాలో జరుగుతున్న అఖిల భారత స్పీకర్ల సదస్సును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గుజరాత్, రాజస్థాన్ గవర్నర్లు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 27 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, అధికారులు సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సు కోసం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిన్ననే కెవాడియా చేరుకుని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధాని మోదీ గురువారం ముగింపు కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థల ముందు ఉన్న అతిపెద్ద సవాలని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రజాస్వామ్యం అత్యంత కీలకమని చెబుతూ ప్రతిపక్షాలు కూడా చట్టసభల్లో కీలక పాత్ర పోషించాలని, స్పీకర్లు చట్టసభల్లో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమని రాష్ట్రపతి పేర్కొన్నారు. जानकारी जनता के व्यापक वर्ग तक तत्काल पहुंच जाती है. देश की जनता अपने जनप्रतिनिधियों के योगदान व प्रयासों को प्रत्यक्ष देखती है. इसलिए जनप्रतिनिधियों में अपनी भूमिका के प्रति सजगता भी बढ़ी है. मुझे भी 12 वर्ष तक राज्यसभा का सदस्य रहने का सौभाग्य प्राप्त हुआ और संसदीय कार्रवाई में भाग लेने व उसे नजदीक से देखने का सुअवसर मिला. मेरा मानना है कि देश की जनता अपने जनप्रतिनिधियों से संसदीय मर्यादाओं के पालन की अपेक्षा करती है. इसलिए कभी कभी जब जनप्रतिनिधियों द्वारा संसद या विधानसभा में अमर्यादित भाषा का प्रयोग या अमर्यादित आचरण किया जाता है तो जनता को बहुत पीड़ा होती है. जन कल्याण के व्यापक हित में सामंजस्य और समन्वय का मार्ग अपनाना चाहिए. అతి తీవ్ర తుఫానుగా మారిన నివర్ తమిళనాడు, పుదుచ్చేరి మీదకు దూసుకు వస్తోంది. ఈ రాత్రికి కరైకల్, మామల్లపురం మధ్య తుఫాను తీరాన్ని తాకుతుందని, ఆ సమయంలో గాలుల ఉధృతి గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. తుఫాన్ తీరం దాటే సమయంతో పాటు 26, 27న సైతం తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కల్లకురిచి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా పుదుచ్చేరి, కారైక్కల్పై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపేశారు. పుదుచ్చేరిలో ప్రజలు ఇల్లు వదిలి బయటకు రాకుండా 144వ సెక్షన్ విధించారు.
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలపవలసిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ల జారీకి టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు. రవాణా శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ వల్ల రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్లు ఏర్పాటు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా 163వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వరంగల్ రోడ్డు గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ల జారీకి 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసినట్టు జనరల్ మేనేజర్ తేజోనిధి తెలియజేశారు. ఫాస్టాగ్తో టోల్ ప్లాజా గుండా ఒకసారి ప్రయాణం చేసిన వారికి తిరిగి ప్రయాణంలో 35% వరకు రాయితీ లభిస్తుందని ఆయన తెలిపారు. ఫాస్టాగ్ విధానం వల్ల విదేశాల్లో మాదిరిగా టోల్ ప్లాజాల వద్ద ఒక్క క్షణం కూడా వాహనాలు ఆపకుండా వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఫాస్టాగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మరోవైపు దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కూడా ఈ విధానం తోడ్పడుతుంది. अभी नेशनल हाईवेज में जो पीएमओ डायरेक्शन से का तरफ से ऑफिस से जो NHS से सर्कुलर्स आया 100% इम्प्लीमेंटेशन फास्टैग इम्प्लीमेंटेशन करने के लिए हम 2020 में ये टोल प्लाजा में 54% अचीव हो गया फास्टैग का ट्रैफिक. ये सेल्स देखते हैं तो टोटल इसी साल में 50,789 टैग्स हमने यहाँ भेज दिया. तेलंगाना में हाईएस्ट सेल्स ये टोल प्लाजा में हो गया. ब्यूरो रिपोर्ट दूरदर्शन. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్లో భాగంగా పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు నల్గొండ పట్టణంలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఆఫీస్ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. గాలి, నీరు, వాతావరణం కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, బాధ్యతగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలను అవేర్నెస్ కల్పించడం కోసం ఈరోజు స్వచ్ఛతా ర్యాలీ కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం పట్టణ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణలో మున్సిపాలిటీ చేస్తున్న సేవలేంటి, ఏ విధంగా చేస్తున్నారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫిర్యాదులు తీసుకోవడం, ఫిర్యాదులు పరిష్కారం చేయడం, 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసినటువంటి చెత్తను సెగ్రిగేట్ చేయడం, తడి చెత్తని ఎరువుగా చేయడం, పొడి చెత్తని సెగ్రిగేట్ చేసి వాటిని కూడా మనం రీసేల్ చేసి రీసైక్లింగ్ ద్వారా తిరిగి కొత్త వస్తువుల తయారీకి దోహదపడుతుందని చెప్పి ఈ యొక్క విషయం పట్ల పట్టణ ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రేటర్ ఎన్నికల్లో వేడెక్కిన ప్రచారం, రంగంలోకి దిగిన వివిధ పార్టీల అగ్రనేతలు. రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా కల్పించారని టీఆర్ఎస్ను ప్రశ్నించిన స్మృతి ఇరానీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ లక్ష్యమని స్పష్టీకరణ. 6 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్న కేటీఆర్, సరైన మార్గంలోనే ముందుకు వెళ్తున్నామని వెల్లడి. గుజరాత్లో ప్రారంభమైన అఖిల భారత స్పీకర్ల సదస్సు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పాల్గొన్న ప్రముఖులు. నివార్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేత.